చరిత్ర సృష్టించేవాడు మాటలు ఎక్కువ చెప్పడు, చేతలతో చేసి చూపిస్తాడు. ఒక్కడిగానే వచ్చి ప్రజల గుండెల్లో నిలుస్తాడు. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం 2026 మార్చి 13 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 6:22 చంద్రోదయం రాత్రి 2:09 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 1:17 తిథి నవమి ఉదయం 6:30 వరకు. తదుపరి దశమి శనివారం ఉదయం 8:10 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 2:54 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. కరణము వనిజ రాత్రి 7:21 వరకు. తదుపరి విష్టి ఉదయం 8:13 వరకు. తదుపరి భవ. యోగము వ్యతిపాతము ఉదయం 10:23 వరకు. తదుపరి వర్యానం. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:56 నుండి 12:25 వరకు. యమగండం మధ్యాహ్నం 2:23 నుండి 4:53 వరకు. గుళిక కాలం ఉదయం 7:58 నుండి 9:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:49 నుండి 1:36 వరకు. వర్జ్యం ఉదయం 11:15 నుండి 1 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:41 వరకు. అమృత గడియలు రాత్రి 9:45 నుండి 11:30 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు. మార్చి 13 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి ఉదయం 6:30 వరకు ఉంటుంది. తదుపరి దశమి శనివారం ఉదయం 8:10 వరకు ఉంది. తదుపరి దశమి శనివారం ఉదయం 8:10 వరకు ఉంటుంది. నవమి తిథి రెక్టి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. దశమి తిథి వృద్ధి తిథి. ఏదైనా ఒక తిథి ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథి సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. శుక్రవారం పడమర నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి.
ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ నిద్ర దినోత్సవం, యోగా మహోత్సవం, జాతీయ గుడ్ సమారిటన్ డే. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: సీతాదేవి రాముడిని కోరిన మాయామృగం బంగారు లేడి. ఈరోజు ప్రశ్న: సీతను తీసుకుపోతున్న రావణుడితో యుద్ధము చేసిన పక్షి ఎవరు? సంపతి, జటాయువు, రామచిలుక, గరుడ. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగుతాయి. వృషభ రాశి: సమాజ సేవలో భాగస్వాములవుతారు. మిథున రాశి: బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కర్కాటక రాశి: మొదలుపెట్టిన కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. సింహరాశి: ఆదాయానికి ఇబ్బంది లేకున్నా ఖర్చులు మరింత పెరుగుతాయి. కన్యా రాశి: నిరుద్యోగులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. తులారాశి: విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటనలు వెలువడే అవకాశం. వృశ్చిక రాశి: ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ధనుస్సు రాశి: కాంట్రాక్టులు దక్కించుకుంటూ సొమ్ముకు ఇబ్బంది లేకుండా గడుపుతారు. మకర రాశి: పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. కుంభరాశి: నిరుద్యోగులకు ఊహించని విధంగా అవకాశాలు దక్కుతాయి. మీనరాశి: ఆస్తుల విక్రయాల ద్వారా రావలసిన సొమ్ము కూడా అందుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.